ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లోకి అనువదించినటువంటి సినిమా ఏది అంటే దానికి అంతా కూడా ముక్త కంఠంతో చెప్పేటువంటి సమాధానం జీసస్. 1979లో వచ్చినటువంటి ఈ సినిమా 1000కి పైగా భాషల్లోకి తర్జుమా అయ్యింది. అయితే బైబిల్ ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ ఫీచర్ ఫిలింను దాదాపు 1600 భాషల్లోకి అనువదించారని కొందరు చెబుతూ ఉంటారు. మరికొందరేమో 1100 భాషల్లోకి డబ్ చేశారన్నట్టుగా చెబుతారు. ఇక కమర్షియల్ సినిమా విషయాలకు వస్తే ఫ్రోజెన్ 2 సినిమాను అత్యధిక భాషల్లోకి అనువదించినట్టు చెబుతారు. అధికారికంగా లెక్కలు అందుబాటులోకి లేనప్పటికీ దాదాపుగా 50 భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేసినట్టు చెబుతూ ఉంటారు. దీని తర్వాత స్థానంలోకి ఫ్రోజెన్, ది లయన్ కింగ్ సినిమాలు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా హిట్ అయినటువంటి సినిమాలు చూసుకుంటే అవతార్, ది వే ఆఫ్ వాటర్ సినిమాలో కూడా 50 భాషల్లో విడుదల చేశారు. ది జంగల్ బుక్, టైటానిక్, అలావుద్దీన్, ది లిటిల్ మర్మైడ్, ముఫాసా, లార్డ్ ఆఫ్ ది రంగ్ చిత్రాలు 40కి పైగా భాషల్లో డబ్ అయ్యాయట. ఇండియా విషయానికి వస్తే ఈ స్థాయిలో డబ్ అయినటువంటి సినిమాలు కనిపించవు. ఒకప్పటి షోలే నుంచి మొన్నటి RRR వరకు చాలా సినిమాలు పరభాషల్లోకి డబ్ అయినప్పటికీ వాటి సంఖ్య 10 లేదా 15 భాషలు మాత్రమే. అంతకు మించి భాషల్లో సబ్ టైటిల్స్ కింద ఈ సినిమాల్ని ప్రదర్శించి ఉండొచ్చు. ఓవైపు లెక్కలు ఇలా ఉండగా వారణాసి సినిమాకు 200 భాషల్లోకి పైగా డబ్ చేస్తున్నారని ప్రచారం జరగడం కాస్త వింతగా వాస్తవానికి దూరంగా ఉంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాను 200 భాషల్లో డబ్ చేయడం అసాధ్యం అనే చర్చ కూడా మొదలవుతుంది. సాధారణంగా ఏ సినిమా అయినా ఒకేసారి ఇన్ని భాషల్లో డబ్ అవ్వదు. ట్రైట్ రిలీజ్ అయిన తరువాత ఆదరణను బట్టి ఇతర భాషల్లోకి డబ్ అవుతూ ఉంటుంది. దంగల్, బాహుబలి సినిమాలు అలానే ఆదరణ పొందాయి. ఇప్పటి వరకు 200 భాషల్లో వాటిని డబ్ చేయలేదు. మరి వారణాసి సినిమాను 200 భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే స్వయంగా ప్రియాంక చోప్రానే ప్రకటించడం వెనుకున్నటువంటి కారణం ఏంటి? నిజంగానే ఈ సినిమాను 200 భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నారా, లేదు అంటే ఇంకేదైనా కారణం ఉండొచ్చా ఈ మాట అనడానికి అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ డీలింగ్ ఇంకా లీక్ అవ్వలేదు. మేకర్ చెప్పిన మొత్తానికి నెట్ఫ్లిక్స్ ముందుకు రావటం లేదట. రేసులో మరో ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా లేదట. దీంతో ఓటీటీ డీల్స్ దృష్టిలో పెట్టుకొని కావాలనే ఈ ప్రకటన చేసి ఉంటారేమోనో ప్రచారం కూడా వినిపిస్తూ ఉంది. మరి వారణాసి మూవీ రిలీజ్ కాబోతుంది కదా, సో దీనికి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? నిజంగానే 200 భాషల్లో పైగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారా అనే విషయాన్ని మీకేమైనా తెలుసుంటే డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి మూవీ కోసం మీరేమైనా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే సో దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రా నటించినటువంటి ఈ మూవీస్ తరహాలో వారి యాక్టింగ్ ఏ విధంగా ఉండబోతుందనే తరహాను కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తుంది. చూస్తున్నానండి అవర్ ఛానల్.